హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక సినీ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈరోజు అప్డేట్ అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికీ పండగ అని చెప్పొచ్చు. అండ్ మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అండ్ ప్రభాస్ గారు అటెండ్ అయ్యారు. అండ్ రాజాసాబ్ అయితే జనవరి 9వ తారీఖున మనకి ఫ్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవబోతుంది. అండ్ అందులో మనకైతే ప్రభాస్ గారు ఒక మంచి లుక్తో అయితే వచ్చారు అండ్ ఈవెంట్కి అయితే. అండ్ అది స్పిరిట్లో లుక్ అని చాలామంది ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. మ్యాక్సిమం స్పిరిట్ లుక్లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ స్పిరిట్ లుక్కే అది మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అక్కడైతే పోనీటైల్లో ప్రభాస్ గారు లుక్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. బట్ ఇంకా అఫీషియల్గా మూవీ టీం నుండి అయితే లుక్ అయితే రివీల్ చేయలేదు. అండ్ ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే లుక్ రివీల్ చేయలేదు ప్రభాస్ గారు అయితే. అండ్ ఇక్కడ లుక్ అయితే రివీల్ చేశారు. అండ్ స్పిరిట్కి అయితే మంచి లుక్తోనే ప్రభాస్ గారు అయితే ఉన్నారు. అండ్ రాజాసాబ్ ఈవెంట్లో చూసుకున్నట్లయితే ఒక పోనీటైల్ పెట్టుకొని పూర్తి గడ్డం పెట్టుకొని లాంగ్ హెయిర్తో చాలా అంటే చాలా బాగున్నారని చెప్పొచ్చు. అండ్ లుక్ మాత్రం వేరే లెవెల్ చెప్పొచ్చు. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు అయితే ప్రభాస్ గారిని పెట్టి ఒక మంచి పోలీస్ ఆఫీసర్, ఒక మంచి కాప్ మూవీ అయితే తీస్తున్నారు. అండ్ స్పిరిట్ మూవీని అండ్ రూటల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందని గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. అండ్ అదైతే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సైలెంట్గా రిలీజ్ చేసిన వైలెంట్గా వైరల్ అయిపోయింది అది అయితే. ఇకపోతే ప్రభాస్ గారి లుక్స్ చూసుకున్నట్లయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. లాంగ్ హెయిర్లో పోనీటైల్ పెట్టుకొని చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. అండ్ లుక్లో మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు అయితే స్పిరిట్కి మంచి లుక్కే ప్లాన్ చేస్తున్నారు. అండ్ పోలీస్ ఆఫీసర్గా ఉండబోతున్నారు మరి ప్రభాస్ గారు అయితే. అండ్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ అని కూడా ఒక ట్యాగ్ లైన్ అయితే పెట్టేశారు సందీప్ రెడ్డి గారు అయితే. అండ్ అది కొంచెం మనకైతే వైరల్ అయింది, అంటే కొంచెం కాంట్రవర్సీ అయింది. బట్ ఏంటంటే ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ గారే నా ఒపీనియన్ ప్రకారం. అండ్ పోలీస్ యూనిఫామ్లో ఈ లుక్లో ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా చూపిస్తారు అనేది ఇంకా చూడాల్సి ఉంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చి అండ్ ఒక పోస్టర్ని రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి. అండ్ లాస్ట్ టైం యానిమల్ మూవీకి జనవరి 1న రిలీజ్ అయితే చేశారు. ఆ విధంగానే ఆ సెంటిమెంట్ని ఉపయోగిస్తూ ఇప్పుడు కూడా ప్రభాస్ గారి లుక్ని అయితే జనవరి 1కి అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ప్రభాస్ గారి లుక్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు రాజాసాబ్ ఈవెంట్లో మాత్రం. అండ్ ఇకపోతే రాజాసాబ్ అప్డేట్ వచ్చేసి అండ్ రాజాసాబ్ ట్రేజర్ అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంది. బట్ ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే రిలీజ్ అయితే అవ్వలేదు. అండ్ దీనికి మరొక అప్డేట్ అయితే ఇచ్చారు మూవీ టీం నుండి అయితే. ఒక అప్డేట్ అయితే వచ్చింది, జనవరి 30న మనకైతే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ ప్రభాస్ గారు ఆ ఈవెంట్లో మాత్రం వేరే లెవెల్ స్పీచ్ ఇచ్చారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్ అందరూ కూడా. లుక్స్ మాత్రం వేరే లెవెల్. అండ్ సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మూవీ అయితే ఎంత కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. యానిమల్ అండ్ అర్జున్ రెడ్డితో ఎటువంటి హిట్స్ కొట్టారో అండ్ ఇప్పుడు కూడా ప్రభాస్ గారితో అటువంటి హిట్ కొట్టాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఈ మూవీ అయితే వేరే లెవెల్లో ఉండబోతుంది, మనమైతే ఎటువంటి డౌట్ పడక్కర్లేదు. అండ్ సందీప్ రెడ్డి గారు అయితే ప్రభాస్ గారిని చాలా బాగా యూజ్ చేసుకుంటారని నా ఒపీనియన్. అండ్ ఈరోజు వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తుంటాయి. ప్రతి సినీ అప్డేట్ అయితే మన ఛానల్లో అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.